إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన, వారి సహచరులపైన, వారి కుటుంబీకులపైన కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర మహర్షులారా, గౌరవనీయులైన ధార్మిక పండితులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరా హష్ర్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్, ఓ విశ్వాసులారా, ఓ మోమిన్లారా, అల్లాహ్తో భయపడుతూ జీవితాన్ని కొనసాగించండి. అత్తఖ్వా అంటే దైవభీతి, దైవభక్తి. అయితే తఖ్వా గురించి సలఫే సాలిహీన్ ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లా అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ చెప్పి ప్రతి ముస్లిం పైన ప్రతిరోజు వారి జీవితంలో వారు ఖురాన్ మరియు హదీస్లో జీవితాన్ని కొనసాగిస్తున్నారా లేదా అని తెలుసుకోవటం కోసం ప్రతిరోజు వారు పరలోకన చింతన చేస్తూ ఉండాలి. అది అనివార్యము. పరలోక చింతన చేయడం ప్రతిరోజు అనివార్యం. ప్రతిరోజు మనము ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదా చూసుకోవాలి. ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు అంటున్నారు, తఖ్వా అంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించటం. ఇబ్న్ మస్ఊద్ రలియల్లాహు అన్హు అంటున్నారు, తఖ్వా అంటే మనిషి తనకు తాను నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేయడం. అంటే ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లా చెప్పిన విషయం ఏమిటంటే, ప్రతిరోజు మనము మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు అది అనివార్యం మన పైన. అనివార్యం అంటే కంపల్సరీ, ఫర్జ్ ఐన్. సో ప్రతిరోజు వల్తందుర్ నఫ్సు మా ఖద్దమత్ లిగద్, మీలో ప్రతి ఒక్కరూ వారు పరలోకం కోసం ఎంత తయారీ చేసి ఉన్నారో ఒక్కసారి ప్రశ్నించుకుంటూ జీవితాన్ని కొనసాగించండి. ఈ భూలోకంలో, ఈ భూప్రపంచంలో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కడు పరిగెడుతున్నాడు. అవునా కాదు? అందరూ పరిగెడుతున్నారు. సంతోషకరమైన జీవితం లభించాలని, హ్యాపీయెస్ట్ లైఫ్, దానికోసం ప్రతి ఒక్కడు ఆ పరుగులోనే ఉన్నాడు. హలాల్ హరాం తేడా లేదు. అవునా కాదా? ఏంటి? లగ్జరీస్ లైఫ్ కావాలి. అయితే లగ్జరీస్ లైఫ్ ఇక్కడ లైఫ్ కాదు. ఇది ఏంటి? జస్ట్ టెంపరీ లైఫ్, తాత్కాలిక జీవితం మాత్రమే. అసలైన జీవితము, శాశ్వతమైన జీవితము పరలోక జీవితం. అక్కడ కోసం మీరు ఏం తయారీ చేసి ఉన్నారు ఆ పరలోకన చింతన చేస్తూ జీవితాన్ని కొనసాగించండి.
వత్తకుల్లా, మళ్ళీ అల్లా అంటున్నారు, మళ్ళీ తాకీదు చేసి చెప్తున్నాడు అల్లా, దైవ భీతి చేస్తూ జీవితాన్ని కొనసాగించండి. ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. మీరు చేసే ప్రతి విషయాన్ని అల్లా తెలుసుకుంటున్నాడు. అల్లాకి అన్నీ తెలుసు. మీరు ప్రైవసీలో చేసినా, పబ్లిక్లో చేసినా, ఇంట్లో చేసినా, మీ జీవన వ్యవహారం అది ఇంట్లో ఉన్న, ఇంటి బయట మార్కెట్లో ఉన్నా, ఇంట్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, ఎక్కడైనా సరే అల్లా మాత్రం చూస్తున్నాడే. అల్లా చూస్తున్నాడు కదా అనే భావనతో జీవితాన్ని కొనసాగించాలి. ఇదే తక్కువ. ఇమాం మావర్ది రహ్మహుల్లా అంటున్నారు, మన నఫ్స్, మన ఆత్మ ఉంది కదా, ఎవరు మోసం చేయరండి, మన ఆత్మ మమ్మల్ని మోసం చేస్తుంది. అంతే కదా. మన మనోవాంఛలు, మన మనోకోరికలు, మన మనోకోరికలను, మనోవాంఛలను మన కంట్రోల్లో, అదుపులో పెట్టుకోవడమే తక్కువ. ఈ మనోవాంఛలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇమాం మావర్ది రహిమహుల్లా అంటున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారండి, బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు మోసం చేసేస్తాడని భయంతో ఉంటాడు, అవునా కదా. జాగ్రత్తగా ఉంటాడు. లెక్కల్లో ఎక్కడ తేడా చేసేస్తాడేమో అని, లెక్కల్లో ఎక్కడ తేడా చేసి నాకు ఎక్కడ మోసం చేసేస్తాడు, ఎక్కడ దోపిడీ చేసేస్తాడు, ఎక్కడ నాకు మోసం చేసేస్తాడో, ఫ్రాడ్ చేసేస్తాడో, చీటింగ్ చేసేస్తాడో అనే భయంతో మనం ఏం చేస్తాం, అలర్ట్గా ఉంటాం. పార్ట్నర్షిప్లో అలర్ట్గా ఉంటాం, ఎక్కడైనా మోసం చేస్తున్నారా లేదా. అదేవిధంగా మన మనస్సు మమ్మల్ని ఎక్కడ మోసం చేస్తుంది, మన మనస్సు పైన శైతాన్ ప్రభావం ఉందా, లేకపోతే దైవభీతి ఉందా, శైతాన్ అడుగుజాడలో నడుస్తున్నామా, లేకపోతే దైవభీతితో జీవితాన్ని కొనసాగిస్తున్నామా. మనలో ప్రతి ఒక్కరూ మన హృదయంతో ప్రశ్నించుకోవాలి. తర్వాత చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నార్. ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నార్. మీరు స్వయంగా మీరు నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీ కుటుంబీకులను కూడా నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కేవలం నేను నమాజ్ పాటిస్తే సరిపోదు, కుటుంబీకులు కూడా నమాజ్ పాటిస్తున్నారా లేదా మనం ఆలోచించాలి. ఎందుకంటే స్వర్గంలో కూడా కుటుంబీకులతో సహా బతకాలనే ఉద్దేశంతో జీవితం గడపాలి. కేవలం నేను స్వయంగా స్వర్గానికి చేరుకుంటే సరిపోదు, కుటుంబీకులతో సహా స్వర్గాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నేను నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటాను, దానితో పాటుగా నా కుటుంబీకులు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నరకాగ్ని శిక్ష నుండి ఏ విధంగా కాపాడుకుంటారో ఆ ప్రయత్నం కూడా మనం చేయాలి. ఈ రెండు బాధ్యత మనపైన ఉంది. ముందు మన నఫ్స్, మన ఆత్మని, మన మనోవాంఛలను అదుపులో పెట్టుకోవాలి. తర్వాత మా కుటుంబీకులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుమ్ అన్ఫుసహుమ్. మీరు ఆ జాతి వారిలా అయిపోకండి, ఎవరైతే అల్లాహ్ని మర్చిపోయి జీవితాన్ని కొనసాగించేవారు. అంటే ఏంటి, అల్లా ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవితం గడిపేవారు, అల్లా ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో దానికి ఆపోజిట్ గా జీవితం గడిపేవారు, అల్లాని మర్చిపోయి జీవితం గడిపేవారు. అంటే అల్లా ఆజ్ఞల నిమిత్తము అశ్రద్ధత చూపేవారు, నిర్లక్ష్యం చూపేవారు. ఏం జరిగింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి జీవిత లక్ష్యం ఏమిటో మర్చిపోయేలా చేసేసాడు. మన జీవితం అలాగే ఉంది కదా. మన జీవితం లక్ష్యం ఏంటి, వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్. మీలో ప్రతి ఒక్కరు కూడా చివరి శ్వాస వచ్చే వరకు, మరణం వచ్చే వరకు ఆరాధిస్తూనే ఉండండి. అది మన జీవిత లక్ష్యం. నిజంగానే మన జీవిత లక్ష్యం ఇలా ఉందా? ప్రతి క్షణం ఆరాధిస్తున్నామా? ప్రతి క్షణం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఖురాన్ మరియు హదీస్ ఆజ్ఞల నిమిత్తము మనం అశ్రద్ధత చూపుతున్నాము, నిర్లక్ష్యం చూపుతున్నాం. కాబట్టి దైవం కూడా మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడు. క్లిష్టమైన సమయాల్లో చిక్కుకున్నప్పుడు దైవ సహాయం దక్కటం లేదు.
ముస్లింలు చూడండి, ప్రతి రంగంలో కింద జారిపోయి ఉన్నారు, ప్రతి ఫీల్డ్లో బ్యాక్వర్డ్గా ఉన్నారు. మన కమ్యూనిటీకి డెవలప్మెంట్ లేదు. దైవ సహాయం ఎప్పుడు దక్కుతుంది ఆశిస్తున్నాము, దైవ సహాయం రావట్లేదు. కారణం ఏంటి? అల్లాహ్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం కాబట్టి అల్లాహ్ కూడా మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడు. అల్లాహ్ వైపు మరలండి, షరియత్ వైపు రండి, షరియత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించండి. ఇదే తక్కువ అవుతుంది. ఉలాయిక హుముల్ ఫాసికూన్, మీరు వారిలాగా ఇస్లాంని తిరస్కరించే వారిలా అయిపోకండి. అయితే జన్నత్లో వెళ్ళేవారు, జహన్నంలో వెళ్ళేవారు ఇద్దరు సమానమేనా? జన్నతి జహన్నం ఇద్దరు సమానమేనా? కాదు కదా. ఎవరు ఏ విధంగా సత్కార్యాలు చేసి ఉంటారో దాని నిమిత్తంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు వినిపిస్తాడు. ఆ రోజు నేను స్వర్గంలో చేరుకుంటానా లేకపోతే నరకానికి పోతానా అనే ఆలోచనతో జీవితం గడుపు. పరలోకంలో నా పరిస్థితి ఏంటి? అల్లాహ్ సమక్షంలో నేను నుంచోవాలి. అల్లాహ్ ప్రతి క్షణం గురించి ప్రశ్నిస్తాడు. అక్కడ నేను ఏం జవాబిస్తాను? దీనికోసం ప్రయత్నం చేయాలి. ఇదే తక్కువ, ఇదే దైవభీతి. చివరిలో తుద్వాయనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఎల్లప్పుడూ దైవభీతితో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్లో, జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థాయిలో స్థానం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్లాహు యఅలము మా తస్నఉన్.